అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇవాళ మేము వచ్చేసి తిరుపతికి వెళ్తున్నాము. తిరుపతికి వెళ్ళే దారిలో మేము ఎక్కడెక్కడ హాల్ట్ అయ్యాము, తిరుపతికి అసలు ఎలా వెళ్ళాలనేది మీకు చెప్తాను. సో అలా తిరుపతికి వెళ్ళే దారిలో మేము చాలాసేపు అయితే మా ట్రైన్ కోసం వెయిట్ చేసాము. నైట్ మా ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఉండే, కాకపోతే 6:30కి వచ్చింది. సరే అటో ఇటో వేసా ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎక్కేసి మేము జర్నీ చేసామన్నమాట. అలా జర్నీ చేసేసి డైరెక్ట్ మొత్తంగా అయితే తిరుపతి స్టేషన్లో దిగేసి అక్కడి నుంచి విష్ణు విలాస్కి వెళ్ళేసి రూమ్ తీసుకొని, విష్ణు విలాస్లో మార్నింగ్ 4 o'clock టోకన్స్ ఇస్తారు అంటే అక్కడే టోకన్స్ తీసుకొని వచ్చామన్నమాట. అలా టోకన్స్ తీసుకొని వెంటనే మేము అక్కడ కార్ మాట్లాడుకొని డైరెక్ట్ ఆ కార్లో నుంచి పైకి వెళ్ళడానికైతే వెళ్తున్నాము. అలా వెళ్తూ సమయంలో క్రౌడ్ అయితే చాలా ఉంది చెకింగ్ దగ్గర. అలా చెకింగ్ అయితే అయిపోయింది. చేసేసాక అలా చెకింగ్ అయిపోయాక కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాము. మొత్తం లగేజ్ అంతా మళ్ళా చదురుకొని కార్ పైన పెట్టేసి మళ్ళీ కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాము. మొత్తం తిరుపతి కొండపైకి అయితే చేరుకున్నాము. అలా కొండపైకి చేరుకొని అక్కడ నుంచి మాకు తెలిసిన వాళ్ళు తిరుపతిలో ఉంటే వాళ్ళ చేత మేము ఈ కొండపైన అయితే రూమ్ బుక్ చేయించుకున్నాము. అలా బుక్ చేయించుకొని కొండపైకి అయితే వచ్చేసి అక్కడ మాకు సప్తగిరి గెస్ట్ హౌస్లో మాకు రూమ్ అయితే అలర్ట్ అయింది. సో ఇంకా మేము డైరెక్ట్ ఆ సప్తగిరి గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. అలా వెళ్ళిపోయి అక్కడ మేము రూమ్ తీసుకొని కొంచెంసేపు అక్కడే హాల్ట్ అయ్యామన్నమాట. ఇక్కడే మా రూము వచ్చేసి సెల్లార్ 2nd floorలో వచ్చింది రూము. సప్తగిరి గెస్ట్ హౌస్లోనే అక్కడే మనకి స్వామివారికి తలనీలాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మేము అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారి తలనీలాలు అయితే అందరము అక్కడే ఇచ్చేసాము. తలనీలాలు అక్కడ ఇచ్చేసాక అక్కడి నుంచి మేము ఫ్రెష్ అప్ అయిపోయి వరాహస్వామి గుడికి అయితే వెళ్ళాము. ముందుగా వరాహస్వామిని అయితే మొక్కుకోవాలని చెప్పేసి ఫస్ట్ వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చేగా అక్కడే మన శ్రీవారి ఊరేగింపు అయితే ఉంది అని చెప్పేసి అన్నారు. సో మేము అక్కడే కొద్దిసేపు అయితే హాల్ట్ అయిపోయి ఆ శ్రీవారి ఊరేగింపుని చూద్దామని చెప్పేసి నిలబడ్డామన్నమాట. సో అప్పుడే శ్రీవారి ఊరేగింపు అయితే రావడం జరుగుతుంది. ముందుగా మనకైతే స్వామివారి ఏనుగులు అయితే దర్శనం ఇచ్చాయి. ఎంతో చక్కగా నడుచుకుంటూ వస్తున్నాయి చూడండి ఆ ఏనుగులు. స్వామివారి నామాలతో ఎంత చక్కగా అలంకరించుకొని ఆ 2 ఏనుగులు అయితే అక్కడికి వచ్చి భక్తులని ఆశీర్వదిస్తున్నాయి చూడండి. చాలా చక్కగా ఉన్నాయి.
చూస్తున్నారు కదా ఎంత చక్కగా స్వామివారికి ఊరేగింపు అవుతుందో. ఈ ఊరేగింపు స్వామివారికి రోజు సాయంకాలం 6 గంటలకైతే ఉంటుంది. మాడవీధిలో కంపల్సరీ స్వామివారిని అయితే ఊరేగించుతారనమాట రోజు సాయంత్రం. సో మేము ఆ టైంకి అక్కడికి వెళ్ళడం మా అదృష్టం. స్వామివారిని అయితే ముందుగా దర్శించుకున్నాం. ఆ తర్వాత వెంటనే శ్రీవారిని దర్శించి మేమైతే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసామన్నమాట. అలా మేము వెంటకి వచ్చేసి అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాము. నెక్స్ట్ వీడియో చూపిస్తాను అరుణాచలంకి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.